హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోనే చూస్తున్నారు కదా! నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. ఇంకో మాట కూడా చెప్పాలి ఏందంటే ఫ్రెండ్స్, చాలా రోజులవుతుంది నేను వీడియో అనేది పెట్టలేకపోయాను. సో, ఎందుకంటే మన ఛానల్‌లో ఈ ఛానల్‌లో పెట్టలేకపోయానంటే నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల మన ఫస్ట్ ఛానల్‌లో పెట్టేసి సెకండ్ ఛానల్‌లో కొంచెం పెట్టడానికి ఇబ్బంది పడ్డాను. దానివల్ల పెట్టలేదన్నమాట. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా చూస్తున్నారు కదా! దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియోని అట్లానే ఉంచండి. అంతకంటే ముందు మనం దీనికి సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. అట్లా అయితే మనం వన్ బై వన్ ఇట్లా టెక్స్ట్‌తో పాటు ఫోటో రివీల్ అయ్యే బీట్ మార్క్ ఎట్టుకొని సింపుల్‌గా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే సాంగ్ అనేది యాడ్ చేసుకోవడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ సాంగ్ అనేది యాడ్ చేశాను. అట్లాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియో పై క్లిక్ చేసి బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇట్లా యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా జరుపుకొని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంకో మాట కూడా చెప్పాలి ఏందంటే బీట్ మార్క్ ఎక్కడెక్కడ యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ 7.100 మిల్లీసెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9.800 తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 12.500 దగ్గర ఒక బీట్ మార్క్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 15.200 మిల్లీసెకండ్స్ దగ్గర తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 18 సెకండ్స్ దగ్గర తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 20.600 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇక్కడ ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియో కనిపిస్తుంది కదా! కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్నే మనం డూప్లికేట్ అనేది చేసుకోవాలి. 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. దాని తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని తర్వాత బీట్ మార్క్ దగ్గర వరకు ఇట్లా జరుపుకొని బీట్ మార్క్ ఇంకా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సేమ్ మళ్ళీ దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా జరుపుకొని ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా జరుపుకోండి. సో, ప్రతి ఒక్క బీట్ మార్క్ వరకు కూడా ఎండింగ్ వరకు ఇట్లానే జరుపుకోండి. నేనైతే ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. చూస్తున్నా కదా! మళ్ళీ 3 డాట్ డూప్లికేట్. సో, ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకొని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. సో, మీరు కూడా ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే వీడియో లెంత్ అవుతుంది కనుక నేనైతే స్కిప్ చేస్తాను. అర్థం చేసుకోండి. దీన్నే డూప్లికేట్ మళ్ళీ ఇట్లా డూప్లికేట్ చేసుకొని దీన్నే ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. నేనైతే స్కిప్ చేస్తాను. ఎండ్ వరకు వచ్చింది కనుక సో, ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అవుతుంది. మీకు కూడా బోరింగ్‌గా ఉంటుందనమాట. సో, నేనైతే ఇప్పుడు ఈ మూడిటిని సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా ఎండ్ వరకు జరుపుకున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం టైటిల్స్ అనేవి యాడ్ చేయాలి కదా! లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ ఏవైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే సింపుల్‌గా ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి. సో, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయింది. సో, ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే నేను ఒక టెక్స్ట్‌కి మాత్రమే చెప్తాను. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఒకేలానే కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. మీరెక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా మీకు కన్‌ఫ్యూజ్ ఏమైనా అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా. ఈ పొజిషన్‌లో ఇట్లా స్ట్రెచ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఆ టెక్స్ట్‌పై క్లిక్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే
ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎక్కడైతే రొటేట్ అవుతూ స్క్రోల్ అవుతూ వెళ్తుందో అక్కడ వరకు ఇట్లా స్ట్రైట్‌గా వచ్చేంత వరకు ఓకే. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని ఇట్లా రొటేషన్ అనేది ఇట్లా చేసుకొని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫాడ్ యానిమేషన్ అని సెలెక్ట్ చేసుకొని 0.5% పెట్టుకోండి. తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. లేదా 0.1% ఇట్లా పెట్టుకొని ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇదే పొజిషన్‌లో ఇక్కడ ఉంటుంది కదా! సో, చూస్తున్నారు కదా! సెకండ్ కీ ఫ్రేమ్ అనేది మనం యాడ్ చేస్తాం. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లానే. ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత స్ట్రెయిట్‌గా ఇట్లా జూమ్ డౌన్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఒకసారి నేను మీకు మ్యూజిక్ అనేది మ్యూట్‌లో పెట్టి ప్లే చేసి వినిపిస్తాను. అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్లే చూస్తున్నారు కదా! ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఆ వీడియోకి తగ్గట్టుగా సో, ఇట్లా. సో, మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. ఇంకా దీన్ని మీరు హైలైట్‌గా సెలెక్ట్ చేసుకోవాలంటే టెక్స్ట్ పై క్లిక్ చేసి కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఇంకా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా లుక్‌గా కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు మీకైతే ఇప్పుడు పెద్దగా ప్రాసెస్ అనేది ఏముండదనమాట. 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని బ్యాక్ వచ్చేసి ఇట్లా ఒత్తి పైన డ్రాగ్ చేసుకొని తర్వాత కీ ఫ్రేమ్ నుంచి రెండో కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో రెండో బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా పెట్టుకొని ఆ వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది అంతే. కీ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని మీరు మార్చాలంటే ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఏ టెక్స్ట్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో సో, ఇట్లా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి. సో, ఇట్లా యాడ్ చేసుకున్నా. సో, మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఓకే. ఇట్లా యాడ్ చేసుకున్నా కదా! ఓకేపై క్లిక్ చేశాను. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కీ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయి ఉంటుందన్నమాట. సో, ఇట్లా ప్లే చేసిన వెంటనే ఇట్లా రివీల్ అవుతూ వస్తుంది. సో, ఇంకా మీకు ఈ టెక్స్ట్ గాని లాంగ్ అని అనిపించిందనుకో కరెక్ట్‌గా కీ ఫ్రేమ్ ఎక్కడైతే మనం యాడ్ చేసామో ఇక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి జూమ్ డౌన్ అనేది ఇట్లా చేసుకోండి. సరిపోతుంది సింపుల్‌గా. ఇంకా ఇక్కడ నుంచి కూడా సేమ్ అట్లానే పెద్దగా అనిపిస్తే స్టార్టింగ్‌లోకొచ్చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీకు సెట్ అయిపోతుందనమాట. పర్ఫెక్ట్‌గా ఇట్లా రివీల్ అనేది ఇట్లా అవుతుంది. సో, మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. స్లోగా ఇంకా అర్థం చేసుకొని ఇట్లా ఎడిటింగ్ అనేది చేసుకోండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు చేసుకోవచ్చనమాట. సో, ఇట్లా చూస్తున్నారు కదా! ప్లే చేశాను చూస్తున్నారు కదా! దాంతో పాటు ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇంకా మీకు కావాలంటే దీన్ని ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఇంకోసారి. సో, వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. సో, దాని తర్వాత నుంచి టెక్స్ట్ అనేది మళ్ళీ ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్ ఇంకా మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ అనేది ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసుకొని పెట్టుకొని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఏవైతే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది పెట్టుకొని ఓకేపై క్లిక్ చేయండి. సెట్ అయిపోతుంది. సో, మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎండ్ వరకు అంటే ఇక్కడ నుంచి స్క్రోల్ చేయండి. 12 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా. నేను ఒక ఫోటోకి మాత్రమే చెప్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో అనేది చాలా లెంత్ అయింది. సో, కీ ఫ్రేమ్ ప్రాసెస్ మాత్రం కీ ఫ్రేమ్ కీ ఫ్రేమ్ ప్రాసెస్ మాత్రం అంతా ఫోటోలన్నిటికి కూడా ఒకటే ప్రాసెస్ అనమాట. సో, నేనైతే ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఆ వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్, ట్రిమ్ రైట్ సరిపోతుంది. బ్యాక్ వచ్చి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఇట్లా పెట్టుకొని ఇందులో మీకు హార్ట్ సింబల్ కావాలంటే హార్ట్ సింబల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రౌండ్ సర్కిల్ కావాలంటే రౌండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీకు నచ్చిన విధంగా మీరైతే చేసుకొని బ్యాక్ వచ్చి ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని మీ ఇమేజ్‌ని కాస్త జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి కూడా మనం కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి కదా! సో, రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా ఎక్కడైతే ఇట్లా స్ట్రెయిట్‌గా మూవ్ అవుతుందో అక్కడ ఇట్లా యాడ్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని కాస్త చిన్నగా ఇట్లా ఉంచుకోండి. ఈ పొజిషన్ వరకు ఇట్లా ఉంచుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి రొటేట్ అనేది ఇట్లా చేసుకొని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్, ఫాడ్ యానిమేషన్ 0.1% దాని తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా! నేనైతే చేసుకుంటున్నా. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి
పర్ఫెక్ట్గా ఇట్లా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. స్ట్రైట్గా ఇట్లా వచ్చేటట్టు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడ మీకు కావాలంటే కాస్త కొంచెం ఇట్లా రొటేట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, ఇట్లా జూమ్ డౌన్ అవుతుంది. సో మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి, ప్లే చేసి చూస్తున్నారు కదా. సో ఇట్లా రివీల్ అనేది స్లోగా అవుతుందన్నమాట. ఇంకా మీకు కావాలంటే ఈ ఫోటోని 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని పట్టుకుని డ్రాగ్ చేసుకుని పెట్టుకోండి ఇట్లా పర్ఫెక్ట్గా. తర్వాత దీనికి సెట్ అయిపోతుంది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇంకా ఏ ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు వేరే ఫోటో, సో ఆ ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్ అయితే క్రాపింగ్ ఆప్షన్ దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంతే. సో చాలా సింపుల్గా అయితే మీరు ఎడిటింగ్ అనేది చేసుకుంటారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. కీ ఫామ్ అనేది యాడ్ అయిపోతుంది చూస్తున్నారు కదా. సో ఇట్లా ఎండ్ వరకు కూడా ఇదే ప్రాసెస్, అండ్ దాని పక్కన కూడా టెక్స్ట్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇప్పుడు మొత్తం నేను అన్ని ఎడిటింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్లే చేస్తున్నా చూడండి. ఇట్లా ప్లే చేసాను చూస్తున్నారు కదా. వీడియో అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. వీడియో అనేది ఇట్లా ఉంటుంది. మీకు నచ్చిన షేప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఇట్లా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియోని సేవ్ చేసుకోవాలి కదా. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.